వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ అయిందంటూ చంద్రబాబు నానా రచ్చా సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రసాదం కల్తీ విషయంపై నిన్న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయడం కుదరదంటూ ఏపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది సుప్రీంకోర్టు. కల్తీ నెయ్యి జరిగినట్లు సాక్ష్యాలు లేవంటూ సుప్రీంకోర్టు అడిగితే ఏపీ ప్రభుత్వ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. ఏపీ సీట్ విచారణ ఎందుకంటూ నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వేసిన నిందారోపణలన్నీ అసత్యాలను స్పష్టమైంది. తన నీచ రాజకీయాల కోసం పరమ పవిత్రుడైన ఏడుకొండల వాడిని వాడుకున్నారు బాబు అండ్ కో. ఈ విషయం అందరికీ అర్థమైంది. సెప్టెంబర్ 18న ఏపీ సీఎం చంద్రబాబు లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ జంతువుల కొవ్వు కలిపిన లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండదని, వెంటనే పాడైపోతుందని, దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతూ వచ్చారు. ఈ తతంగమంతా చంద్రబాబు పరిపాలనలోకి వచ్చాకే జరిగింది. అయినా సరే అంతా జగన్ మాత్రమే చేశారంటూ చంద్రబాబు ఎలియేషన్స్ చేశారు. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి దిగజారుడు ఆరోపణలు చేయడం ఆయనకు తగినది కాదని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పైన, ఆలయ ప్రతిష్ట పైన లడ్డు ప్రసాదం చరిత్రకు మచ్చ వచ్చేలా సీఎం చంద్రబాబు పిచ్చి కూతలు కూశారు అని వైసీపీ నేతలు భారీ ఎత్తున విమర్శిస్తున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కనీస అవగాహన లేకుండా ఆవేశంతో రెచ్చిపోతుంటారు. లడ్డు ప్రసాదం విషయంలోనూ ఆయన ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ఊగిపోతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ రెచ్చిపోయారన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో నానా యాగి చేశారు. దుర్గమ్మ గుడికి వెళ్లి మెట్ల పూజ కూడా స్వయంగా చేపట్టారు. హిందువులందరూ ఒకటై గొడవలు చేయాలంటూ పిలుపునిచ్చారు. దీక్ష చేస్తూనే సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నట్లు కూడా వార్తలు వినిపించాయి. మొత్తం మీద పవన్ చంద్రబాబు అసత్యాలు పలుకుతున్నారని తెలుసుకోకుండా ఆయన రాజకీయ వ్యూహంలో బలైపోయారు. సుప్రీంకోర్టు లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని దాఖలైన పిటిషన్లను చాలా సీరియస్ గా తీసుకుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఐ. గవాయి, జస్టిస్ కె.సి. విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించింది. టీటీడీ తరపు లాయర్ కు చాలా లాజికల్ క్వశ్చన్లను సంధించింది. మీ వద్ద ప్రసాదంలో జంతువులకు కలిసిందని చెప్పడానికే ల్యాబ్ ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశామని ఈవో చెప్పిన తర్వాత దాన్ని వాడరు కదా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు తెలుస్తూనే ఉంది కదా. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ దాకా ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ఎన్డీడీబీతో మాత్రమే ల్యాబ్ టెస్టులు ఎందుకు చేయించారు? మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్ నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోవడం వెనుక ఉన్న కారణం ఏంటి? అసలు కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఒక్క ఆధారం కూడా సమర్పించలేకపోయారు అని టీటీడీ లాయర్ సిద్ధార్థ్ లూథ్రాను సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగింది. కల్తీ జరిగినట్టు చెబుతున్న లడ్డూలను పరీక్ష చేశారా? చేస్తే వాటి ఆధారాలేవి? ఈ విషయంలో ఒక నిర్ధారణకు రాకుండానే ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు వంటి ప్రశ్నలు అడుగుతుంటే చంద్రబాబు చేసిన ఆరోపణలు మొత్తం అబద్ధాలు అని తేలిపోయింది. ఈ ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనసులను చంద్రబాబు గాయపరిచారని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. రాజ్యాంగ పదవిలో ఉండి చంద్రబాబు ఈ సున్నితమైన అంశం గురించి మీడియాకు చెప్పారు. ఈ విషయంలో కూడా చంద్రబాబుకు చివాట్లు పెట్టడం జరిగింది. అలాగే ఈ కేసుపై తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.